All the Christians, I greet you all in the matchless name of our Lord and Savior Jesus Christ. క్రైస్తవులందరికీ మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నాను. ఈరోజు మనం తెలుసుకోబోయే అంశం ఏంటంటే వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ లైఫ్, మన యొక్క జీవితం యొక్క ఉద్దేశం ఏంటి. మనం ఈ ప్రపంచంలో గమనించినట్లయితే మనము ఈ భూమిని కానీ లేదంటే ఆకాశాన్ని కానీ చెట్లను కానీ సమస్తాన్ని మనం గమనించినట్లయితే ప్రతిదానికి ఏదో ఒక ఉద్దేశం ఉంది. కానీ దేవుడు ఇవన్నీ చేశాడు. ఇవన్నీ కూడా ఎందుకొరకు చేశాడంటే మానవుని కోసం చేశాడు. అయితే మరి మానవుని దేని కొరకు చేశాడు, అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటి మానవుని పట్ల అని అంటే మీ అందరికీ ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఉదాహరణకి ఇలా అనుకుందాం. ఆదాము ఒకరోజు దేవుణ్ణి ఇలాగా అడిగాడు, ప్రభువా ఇవన్నీ కూడా చెట్లు ఎవరి కోసం చేశావు అని అడిగితే దేవుడు అన్నాడు, నీ కోసమే చేశాను. మరి భూమిని ఎవరి కోసం చేశావు అంటే, ఆకాశం ఎవరి కోసం చేశావు అని అంటే నీ కోసమే చేశాను. మరి ఇవన్నీ కూడా నా కోసమే చేసావు, మరి నన్నెందుకు చేశావు అని ఆదాము దేవుణ్ణి అడిగితే దేవుడు అన్నాడు, నిన్ను మాత్రం నన్ను మహింపరుచుకోవటానికి చేసుకున్నానని దేవుడు చెప్పాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్లయితే నిన్ను నన్ను కూడా దేవుడు ఎందుకు కలుగు చేశాడని అంటే మనందరము కూడా దేవుణ్ణి మహింపరచాలని. ఎందుకొరకు దేవుడు మానవుణ్ణి చేశాడని అంటే దేవునికి ఒక సంబంధం కావాలని కాదు దేవుడు మనల్ని చేసుకుంది, లేదంటే దేవుడు కేవలం ఒంటరిగా ఉన్నాడని కాదు దేవుడు మనల్ని చేసుకుంది. దేవుడికి మనకి సంబంధం ఉండాలని కాదు దేవుడు చేసుకుంది. దేవుడు ఎందుకు చేశాడంటే మనము ఆయన నామాన్ని మహింపరచడానికి. ఇప్పుడు ఇంకొక ప్రశ్న మనం అడుగుదాం, ఎలా దేవుడు మనల్ని చేశాడు అనే ప్రశ్న అడుగుదాం. హౌ గాడ్ వాజ్ క్రియేటెడ్ అస్, దేవుడు ఎలాగూ మనల్ని చేశాడో చూద్దాం. దేవుడు ఎలా చేశాడంటే ఆదికాండములో మనం గమనించినట్లయితే దేవుడు ఆదికాండములో ఒక మాట చెప్పాడు. దేవుడు మట్టిని తీసుకొని ఆయన చక్కటి రూపాన్ని మనకిచ్చి ఏమని చేశాడంటే దేవుడు మన పోలికలో మన స్వరూపమందు ఒక నరుణ్ణి చేయుదమని దేవుడు అనుకున్నాడు. అంటే దేవుడు కలుగు చేసేటప్పుడు ఏమేమి ఇచ్చాడంటే మనకి ఆయన రూపాన్ని ఆయన స్వరూపాన్ని ఇచ్చాడు. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటున్నారంటే ఇమేజ్ అండ్ లైక్నెస్. ఈ ఇమేజ్ అండ్ లైక్నెస్ అనే ఈ రెండు పదాలు చాలా ప్రాముఖ్యమైనవి. దేవుడు మనల్ని కలుగు చేసేటప్పుడు ఏమేమి ఇచ్చాడని అంటే మొట్టమొదటిగా ఆయన నీతిని మనకి ఇచ్చాడు. హీ గేవ్ హిస్ రైచియస్నెస్. ఆయన యొక్క స్వరూపములో ఆయన యొక్క పోలిక అని అంటే ఆయన పోలికలు ఏంటో మనం తెలుసుకోవాలి. ఆయన పోలిక ఏంటంటే ఆయన నీతిమంతుడు కాబట్టి మనల్ని నీతిమంతులుగా చేశాడు. ఆయన పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధునిగా చేశాడు. ఆయన ఏ పాపము లేనివాడు కాబట్టి మనల్ని కూడా ఏ పాపము లేనివాడిగా చేశాడు. మనల్ని మంచి జ్ఞానవంతులుగా చేశాడు, మంచి తెలివి కలిగిన వారిగా చేశాడు, మంచి మోరల్ అంటే మనలో నైతిక విలువలు కలిగిన వ్యక్తులుగా మనల్ని చేశాడు. అలాగే ఏది మంచి ఏది చెడు ఎథికల్ డెసిషన్స్ తీసుకునే విధంగా కూడా దేవుడు మనల్ని చేశాడు. ఇన్ని గుణాలు మనలో ఏమై ఉన్నాయి అంటే దేవుని యొక్క గుణాలు మనలో ఉన్నాయి. కానీ ఈ గుణాలన్నీ కూడా ఎందుకొరకనంటే దేవుని యొక్క నామాన్ని మహింపరచడానికి. ఇవన్నీ గుణాలు కలిగి దేవుడు మనల్ని కలుగజేస్తే మానవుడు దేవుడు ఏదైతే చెయ్యొద్దు అన్న పని చేయటం వలన దేవుని యొక్క రూపము మనలో ఏమైపోయిందంటే కోల్పోయాం. దాన్ని ఏమంటున్నారని అంటే థియోలాజికల్ లాంగ్వేజ్లో ఫాల్ అని అంటే పడిపోవుట, మిస్సింగ్ ద మార్క్. దేవుడు చెయ్యొద్దు అన్నదాన్ని చెయ్యటం వలన దేవుని యొక్క స్వరూపాన్ని దేవుని యొక్క పోలికని గాడ్స్ లైక్నెస్ అండ్ గాడ్స్ ఇమేజ్ వి లాస్ట్. మనం ఏమైపోయామని అంటే ఆయన స్వరూపాన్ని ఆయన పోలికను మనం పోగొట్టుకున్నాం.